చెప్పండి సార్. మా అక్క ఎవరు? ఆమెకి ఇదంతా చదివిందా? చదివే సంతకం పెట్టిందా? ఎట్లా అది చదివించిందా? అసలు ఏం లేదు సార్. నా ఇష్టపూర్వకంగా నాకు సుమనన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే, నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చిండు. దాన్ని నిలబెట్టుకున్నా నేను మా వార్డులో అందరికి చెప్పి ఇదంతా డ్రామా. కేసీఆర్ చెప్పండి సార్. ఇప్పుడు మీ ఆయన కూడా మిస్ అయ్యారు. లేదు, మా ఆయన నేను మంచి ఎంజాయ్ చేస్తాను. అంతే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తారని మేమిద్దరం వేరే చోటు ఉన్నాం. మేమిద్దరం కాంగ్రెస్ వాళ్ళు మా ఇంటి చుట్టూ కూడా మా పిల్లల్ని ఇక్కడ కింది వరకు సమాధానం చెప్పండి. కూడా వాయిదా పెట్టారు సార్. కరెక్ట్ కాదు అడగండి సార్. సార్ జనం మంత్రిని చీ అంటున్నారు, తూ అంటున్నారు సార్. తర్వాత వేసుకోండి కదా మాట్లాడి విశాఖలో వీడియో చేయాలి అందరు పోయి, అప్పుడైతే బరాబర్ అయితే మొత్తం మంది యూనిఫామ్ తెలిసి ఆడ విశాఖలో అక్కడ ఉన్నాయట మంచిగా మీరు రాడా ఎస్హెచ్ఓ రాడు నాకు తెలుసు. ఏసీపీ సాబ్ ఏం అయినా మేము గెలుస్తాం. 13 మంది ఉన్నాం, అయినా మేము గెలుస్తాం. మీ మంత్రికి చెప్పుతోని కొట్టినట్టు అవుతుంది. ఇలా మీకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇది ఎంత షేమ్ఫుల్ సంఘటనలో చరిత్రలో ఉండిపోతుంది. ఇట్స్ ఎ బ్లాక్ డే. షేమ్ ఆన్ యూ. ఇజ్జత్ తీస్తున్నారు డిపార్ట్మెంట్ ది. పోలీస్ యూనిఫామ్ కున్న ఇజ్జత్ తీస్తున్నారు మీరు. షేమ్. గెలిచిన వాళ్ళని పంపించడం ఏందండి ప్రజాస్వామ్యం అనేది? మమ్మల్ని గెలిపించడానికి అన్న దేనికైనా ఒప్పుకుంటారు. అన్న ఇక్కడే ఆగుతాను. మమ్మల్ని గెలిపించుకొని వచ్చినాక అన్న నేను మిమ్మల్ని నమ్ముతా. ఏసీపీ సార్ లక్ష్మక్క మా ఎమ్మెల్యే గారు వస్తారు ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్. వెనుక 3 కార్లు మా కౌన్సిలర్లే. జాగ్రత్త, మీరు లోపలికి పంపిరు. నేను మిమ్మల్ని నమ్ముతా. ఇక దీంట్లో మన దోఖ జరిగితే మాత్రం ఇక స్టేట్ వైడ్ ఇష్యూ అవుతుంది. కాదు మీరు ఉన్నారుగా, మీరు అడగండి ఆయనను. ఇక్కడ తెప్పిస్తారా? వాళ్ళు చూసుకుంటారు.
పెట్టేస్తారు. మీరు మీ బలగా టైం వేస్ట్ కావాలని ఓకే ఓకే నువ్వు రా తొందరగా నన్ను ఎందుకు ఆపిస్తారు? జరు జరు మీరు ఎవరు మాట్లాడారు? జరు జరు ఏ శివ ఇట్రా లోగై 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 ఎస్పీ గారు ఇప్పుడు ఆమె ఓటేసి హక్కు అనిపిస్తుంది. పంపించండి. సార్ మీకు 21 వార్డు మీదనా? మాట్లాడి పంపించండి. 21 వార్డా? 21 వార్డా? నేను అనేది ఏంటంటే మీకు ఏ వార్డు మీద మీకు పిటిషన్ వచ్చింది? 21 వార్డు మీ దగ్గర పెడతాను, మీ దగ్గర తీసుకోండి. సార్ ఆయన తీసుకొని పంపండి. 21 వార్డు మీ దగ్గర పెడతాను. పంపించండి ఎమ్మెల్యే గారిని. మూడు కార్లకు పర్మిషన్ తీసుకుని మన వరుస ఆ 3 కార్లు ఉంటే మా ఇన్ఛార్జ్ లక్ష్మి గారు గేట్ చేయండి, గేట్ చేయండి. కన్ఫర్మ్ చేయరు, నాకు స్వర్ణంలో కన్ఫర్మ్ చేయరు. డిపార్ట్మెంట్ సార్ నాకు కన్ఫర్మ్ చేస్తే సార్ అక్కడ ఎవరున్నారు అనుకోండి. సార్ వివేక్ కోసం పనిచేస్తున్న తీరు మీడియా అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. కానీ నడవండి మంచిది ఎస్పీ సాబ్, అన్ని జనం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మంత్రి అనేడానికి సిగ్గు ఉండాలి. మంత్రి అనేడానికి చేస్తాం సార్, బరాబర్ చేస్తాం. కామెంట్స్ కాదు, ఇంకా సీరియస్ గా చేస్తాం రాను మంత్రి మీద. ఇంకా ఏసీపీ గారు మీరు చెప్తే వీళ్ళంతా కాంగ్రెస్ ఏజెంట్లు అయిపోయారు. మనం ఇంటికి సిగ్గులేని ప్రభుత్వమా, సిగ్గులేని ప్రభుత్వమా, పంపించేసేయండి.